వాళ్ళు దివ్యంగా చక్కగా అన్నం తింటున్నారు. రాళ్ళు కొట్టుకొని పోయి అంతకుముందు తెలియదయ్యా, మేము ఎరగమయ్యా. ఏ ప్రభుత్వం కూడా ₹1 బిల్లు ఇచ్చి ఒక పింఛన్ ఇచ్చి ముసలాండి నేను ₹50 పెట్టి రుచ్చాపాటు తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఈ రోజు కాదు పింఛన్, రేపు కాదు ఎల్లుండు అవచ్చా 250 రుచ్చాపాటికి సరిపోయాయి. ముసలాండి నడిగాడు కాదు గొడ్డతో దోగేవాడు. ఆ పింఛన్ కోసం పుస్తకాలు తీసుకొని లైవ్ లో పెడితే మధ్యాహ్నం దాకా ఇచ్చేవాళ్ళు. మధ్యాహ్నం చేయమనేవాళ్ళు, అమ్మా ఇవాళ కాదు నెట్ పని చేయాల రేపురా అనేవాళ్ళు. మళ్ళీ అది తీసుకొని ఆ పుస్తకం తీసుకొని మళ్ళీ రుచ్చాబండి మీద మోసుకొచ్చా వాళ్ళ ముసలోడిని. ఆ తిప్పలు పడి ఆ ముసలోడు చచ్చిపోయాడు. ముసి తీసి చచ్చిపోయింది. మాకు ఒక తాగుబోతాడు అయ్యి ఆ ఇల్లు అమ్ముకున్నాం. నానా తిప్పలు పడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా మాకు రేషన్ కార్డు లేదయ్యా. పెట్టమని పోతే వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చారు. చక్కగా మాకు ఇంటికి వచ్చి అమ్మ నీకు రేషన్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, అయ్యా అని బ్యాంక్ పుస్తకం తీసుకున్నాను. నాకు 18 ఏళ్ళు పడ్డాయి, రైతు భరోసా పడ్డాయి. పిల్లోడు వాలంటీర్ చేసి అయ్యా నువ్వు మనకేమొద్దు, ఈయన వచ్చిన తర్వాత మనకు చల్లగా ఉంది. మనకు 5,000 చాలు. డిగ్రీ చదివాడు మా అబ్బాయి, బీటెక్ చేశాడు. 5,000 చాలు. ఆయన వల్ల నాకు 18 ఏళ్ళు పడ్డాయి. పొట్టలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయించుకుంది. ఆయన ప్రాణం ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రాణం తీసుకోవాలంటే ఇప్పుడు చచ్చిపోతా. ఆయనే ప్రాణం, జగన్ ఆయనే నా ప్రాణం, ఆయనే నా అన్నదమ్ముడు, నా కొడుకు, నా బిడ్డ అన్నీ ఆయనేనయ్యా. ఆయన తప్పక ఎవ్వరికి ఓటయ్యో 70 ఓట్లు మా కుటుంబం ఆయనకే సర్వస్వం చెయ్యి జగన్. ఆయన వల్ల మేము శుభ్రంగా ఆనందం ఉన్నాం, బాగున్నాం, శుభ్రం నీట్గా ఉన్నాం. చదువే ఈయనే ప్రాణం. నా గుండెల్లో ఉన్నాడు ఆయన, ఈయన నా గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.